నాకేం తెలుసు. ఇగోండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఏమైంది మొత్తం పురుగులా? వామ్మో ఘోరంగా ఉన్నాయి కదా. చిటి నువ్వు ఫోన్ చేసి దాదా అంటే బావ ఏదో స్పెషల్ ఉన్నట్టుంది అందుకే దాదా అంటారు. మొత్తం పురుగు పట్టింది బియ్యంలా, అందుకోసమనే మమ్మీ పిలిచినట్టుంది. మొత్తం లక్క పురుగులు అయినాయి బాగా. పాపం చెల్లొకతే కష్టపడుతుందని హెల్ప్ చేయడానికని రమ్మంటే వచ్చిన. లవంగాలు వేస్తే పురుగులు పట్టాయట, సో అందుకోసం అయితే లవంగాలు వేస్తున్నారు. వచ్చిందక్క. అమ్మ ఇప్పుడు అది గుట్టకపోయినాయి, అదే దాంట్లో ఏదన్నా క్లాత్ పెట్టేసి. నాకు లేతలే మెల్లగా నాన్న. ఖుషి అయితే అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసింది. ఇప్పటిదాకా పడుకుందంట, సో అందుకోసం మనైతే వెయిట్ చేసిన. పడుకొని లేచి అయితే డైరెక్ట్ వచ్చేసింది. లగేజ్ కూడా తీసుకొని వచ్చిన. వచ్చేటప్పుడు నేను ఓన్లీ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చిన. ఇగో వెళ్ళేటప్పుడు మాత్రం మమ్మీ ఇగో మ్యాంగోస్ పెట్టించింది. అది ఏం చేస్తావు? అది పడేస్తావా? పడతావు. చిన్న కాళ్ళు ఖుషి కోసం అని చెప్పేసి బావ మొన్న ఎక్కడికక్క దుబాయ్కి వెళ్ళినారు. సో అక్కడ నుంచి అయితే షాపింగ్ చేసుకొచ్చా, చెప్పులు తీసుకొచ్చిందట అక్కడ నుంచి. సో చెప్పులు తీసుకొచ్చారు. షాపింగ్ ఇక్కడ ఏమో షాపింగ్ చేసిరంట. సో బట్టలు అవన్నీ తీసుకొని వచ్చింది. ఇవ్వండి బ్యాగ్లో అయితే అన్నీ పెట్టేసుకున్నా. మ్యాంగోస్ అండ్ చెప్పులు అయితే ఎంత మంచుకున్నాయో. ఇవ్వండి చెప్పులు బాగున్నాయి కదా. ఫైనల్లీ అయితే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. బియ్యంది మొత్తం నీట్నెస్ అయిపోయింది. సో సంచులుని యూజ్ చేసినవి అవన్నీ అయితే వాష్ చేసేసినాము. డాడీ అండ్ నేను మమ్మీ, అంకుల్ కూడా హెల్ప్ చేసినారు. తొందర అయిపోయింది. అంకుల్ హెల్ప్ చేయకపోతే కొంచెం లేట్ అయ్యేది. ఏమైంది మమ్మీ? బజ్జి ఉంటావా? అబ్బో నిద్ర వస్తుందా మమ్మీ? అటు చూడే ఒకసారి. ఇదిగోండి ఎన్ని పువ్వులు చాలా ఉన్నాయి కదా అసలు. మమ్మీ వాళ్ళ చెట్టుకి అయితే ఇక్కడ పూలు చాలా ఉన్నాయన్నమాట. సో తెంపుకొని వెళ్ళమని అంటే చెల్లెకి కూడా డ్యూటీకి టైం అయింది పాపం. చిట్టి టైం అయిపోయింది తొందర తినేసి పాపం వెళ్ళిపోతుంది. మార్నింగ్ నుంచి ఏం తినకుండా 7కే మొదలు పెట్టిరట. నేనేమో 9:30 అయింది వచ్చేసరికి. చిట్టిగాడు బాయ్, నేను వెళ్తా అప్పటికి. ఈవినింగ్ వరకు వెళ్ళిపోతా. దీపం ముట్టియాలి కదా మళ్ళీ, ఫాస్టింగ్ కాబట్టి మళ్ళీ వంట వేసుకొని తినేసరికి లేట్ అవుతుంది. ఓకేనా? బాయ్. మమ్మీ కూడా వచ్చింది. నేను ఒక్కదాన్నే దింపుతున్నా అంటే చాలా టైం పడుతుంది కాబట్టి అందుకనే వస్తున్నా అని చెప్పేసి అయితే మమ్మీ కూడా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. నువ్వెట్లా వచ్చినావు? నువ్వు బంగ్లా ఎందుకు ఎక్కినా? పువ్వు తెంపడానికి వచ్చినావా? పూలు ఏడా తెంపుతుంది, అన్ని చిన్న చిన్న మొగ్గలన్నీ తెంపుతుంది. ఓని వద్దు తెంపొద్దు. అక్క అని మా అమ్మాయి అయితే ఇవ్వండి ఫ్లవర్స్ అయితే అల్లిస్తున్నారు అనమాట. బాయ్ మమ్మీ. ఖుషి వెళ్ళిపోతున్నావా తాతతోటి? అమ్మమ్మ బాయ్ చెప్పు. అమ్మమ్మ కుమ్మయ్యే, అమ్మమ్మ కుమ్మయ్యి పో.
అంతే ఇక ఉన్న రోజులు నీ దగ్గర అయిపోయింది. మా అమ్మ వచ్చి పోతున్నా అద్దె ఇక రాదు. అమ్మ బరువు బాగుంది. అమ్మ బాయ్. ఓకే డాడీ దించడానికి వస్తున్నాడు మమ్మల్ని డ్రాప్ చేయడానికి. ఓకే అక్క. అక్క బాయ్. సరిగా మేము పోతున్నాం బాయ్. అయ్యో అమ్మమ్మ పోతుందా అంట మనం కాదు. అది చూసినావా అక్క? అదే కదా. సరే గట్టి పట్టుకో తాతకి. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ చెప్పు. ఉమ్మయ్యవా? మమ్మీ కుమ్మ థ్యాంక్స్. అబ్బో ఓకే ఓకే బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. ఫోన్ నీకు డాడీతో పంపిస్తా. బాయ్. అబ్బా వచ్చి రాగానే తాత దగ్గర కురికినావా? ఏం చేసారు ఏంటి అంతా? ఏం లేదు, బియ్యం పురుగులు వాటిని సాగడానికి వచ్చారు. బియ్యం పురుగులు పట్టినాయి. కొండి పురుగులే మామయ్య. ఏం చెప్తారు? 5 గంటలు తూర్పాలు పట్టినాయి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాను అనమాట సాయంత్రము. సో నాన్న డ్రాప్ చేసి వెళ్ళారు కదా. సో డ్రాప్ చేసి వెళ్ళినాక ఈవినింగ్ ఫాస్టింగ్ నాకు ఈవినింగ్. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఈవినింగ్ దోశ ప్రిపేర్ చేసేస్తున్నాం. బయట నుంచి తెచ్చుకుంటుంటే ఇంట్లో చేస్తే బెస్ట్ అని చెప్పేసి పిండం బాగా వేడిపోయింది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండి. సో ఇంట్లో చేసేది ఎక్కువ తింటారనమాట. బయట ఫుడ్ ఎక్కువ తినరు. నేనే ఎక్కువ తింటాను. నేను ఖుషి మరీ ఎక్కువ అంటే ఎక్కువ ఏం కాదులే కానీ ఎప్పుడో ఒకసారి అంతే. సో నేను వచ్చేసరికి ఎక్కడే ఉందన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ నేను టమాటా అండ్ మిర్చి వాష్ చేసి వెళ్ళిపోయినా. సో దాన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆరిపోయి ఉంటుంది, పచ్చిగా ఏమి ఉండదు. పచ్చిగా ఉంటే కనుక మొత్తం మురిగిపోయినట్టు అయితే అందుకోసం అని చెప్పేసి అతమ్మ బయటనే పెట్టింది. అండ్ మామయ్యని అయితే సరుకులు తీసుకురమ్మని చెప్పిన, హెయిర్ ఆయిల్ అండ్ పప్పు అవి ఇవి. సో తీసుకొచ్చిన లగేజ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో దాంట్లో కాసేపు ఆగి తీసేద్దామని అన్నం కూడా వండేసినాను. ఖుషికి అయితే తినిపించిన. ఈవినింగ్ టైం కూడా ఇదిగోండి ఇక్కడైతే దీపం పెట్టేసిన అనమాట. ఖుషి అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. అలా డాడీ ఫ్రెష్ అప్ చేయించేసినారు. ఎవరైనా ఎండాకాలంలో స్వెటర్ వేసుకుంటారా మమ్మీ? క్యాప్ వేసుకున్నావా? అవో ఐషా అబార్న నీ చెప్పులు తీసుకొచ్చింది బేట. అయితే అట్లనే ఊకే మీ ఇంటికాడ మర్చిపోతాయి. పెద్ద ఉన్నాడు కదా తీసుకొచ్చేటాడు, అందుకే మర్చిపోతుంది. సరే సరే అగో చెప్పులు అన్న తీసుకొచ్చి అక్కడ పడేసిండు. అగో ఇప్పుడు ఎటు పోతారు? ఇప్పుడు వద్దు, దాచిపెట్టుకోపో. ఖుషి చెప్పులు దాచిపెట్టుకోపో, ఇప్పుడు వేసుకున్నాడు వద్దు. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చిన ఇవ్వండి. ఫైనల్లీ అయితే ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. ఇదే అండి వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.